హాయ్ అండి అందరికీ. డ్రెస్ కుట్టే వీడియో చూపిస్తున్నా. కటింగ్ వీడియో ఇంకో ఫస్ట్ వీడియోలో పెట్టిన, ఇది రెండో వీడియో. ఇది కుట్టేది. అట్లా మెడల్ ఫాస్ట్గా నీట్గా కట్ చేసుకొని మేరన కుట్టాలి. అట్లా ఘాటు పెట్టాలి. లైట్ ఘాటు పెడితే మెడ అనేది బాగా తిరుగుతుంది. ఘాటు పెట్టకపోతే మనకు మెడ అనేది రౌండ్ తిరగదు, ఫురు తిరుగుతుంది. అందుకని కొంచెం లైట్గా ఘాటు పెట్టినామంటే నీట్గా వస్తుంది. అట్లా మళ్ళీ మేరన కుట్టాల. ఎక్కువ లోపల పోకుండా ఎక్కువ బయటికి రాకుండా బాగా ఫిట్టింగ్ నీట్గా వస్తే మెడ అనేది రౌండ్ బాగా కూర్చుంటుంది. క్యాన్వాస్ వాడవచ్చు, క్యాన్వాస్ లేదు కాబట్టి నేను క్యాన్వాస్ కంటే బాగా నీట్గా వేసిన అంతే. లైనింగ్ నీట్గా సెట్ చేసుకోవాలా. లైనింగ్ నీట్గా సెట్ చేసుకొని లైనింగ్ కూడా అదే ప్రకారంగా అతికించుకోవాలా. అంత గన్న లైనింగ్ అతికించుకున్నాక సూదులు ఉంటే పెడితే కొంచెం లైనింగ్ జరగదు కదా. ముందే క్లాత్ మెత్తగా ఉంది, నారాయణ పట్టు కదా, అది కరుచుకుంటుంది మిషన్కి. అందుకని కొంచెం పిన్నీస్లో ఏంటన్నా ఉంటే పెట్టవచ్చు సూదులు. అట్లా అంత సతాయేది, లేకపోతే కరుచుకుంటుంది మెత్తని క్లాత్ కాబట్టి. అందులో ఇది కూడా కూల్ డ్రెస్ కూడా మెత్తందే. లైనింగు రెండు మెత్తగా ఉన్నందుకు మిషన్ మీద అసలు జరగవు. అట్లా లైనింగ్ కూడా అతికేయడమే నీట్గా, అంత ఏడ కుచ్చు లేకుండా. మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అలా నీట్గా కట్ చేసుకోవాలా. మేరకు వేసుకోవాలా. కుట్లు లోపల పోతాయి. మధ్యలో వేసుకుంటే మనకు మళ్ళీ ఉచ్చాల్సింది వస్తుంది. సైడ్లకు వేస్తే అవి కుట్లు లేకపోతాయి కాబట్టి ఇంకా అట్లనే ఉంటాయి. చెక్కు చెదరదు ఇంకా లైనింగ్కి, మెయిన్ క్లాత్కి అంతే. ఎక్స్ట్రా క్లాత్ అలా కట్ చేసేయాలా. ఎక్స్ట్రా ఉండేదల్లా తీసేసినామంటే నీట్గా అయిపోతుంది దీని పని. మళ్ళీ దాట్లు వెనక 2 దాట్లు, ముందర 2 దాట్లు పెట్టేసేయాలా. అట్లా మేడ కొలతను చూసుకొని దాని ప్రకారంగా 4 ఇంచులకు టేప్తో కొలత పెట్టుకోండి. అలా 4 పెద్ద పిల్లలు కాబట్టి, చిన్నపిల్లలు అయితే తక్కువ ఉంటుంది. మళ్ళా కింది పార్ట్కి కుచ్చు పెట్టాలి. ఇప్పుడు ఏందన్నా ములికి సాయంతో తీసుకొని కుచ్చు పెడితే అన్నీ ఒకటే లెవెల్కి వస్తాయి. అట్లా కుచ్చు పెట్టేసి తోసేసినామంటే అయిపోయి. అంతా ఒకటే లెవెల్ ఉండాల. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉండకూడదు కుచ్చులు. మళ్ళీ వచ్చేసి లైనింగ్ కూడా అదే ప్రకారం దీనంతనే పై పార్ట్కి మళ్ళీ చెక్ చేసుకోవాలా. 2 ఒకటే సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని రెండింటిని కూడా అట్లనే పెట్టేసేలా. లైనింగ్ కూడా అదే ప్రకారం అట్లా కూర్చోబెట్టి మళ్ళీ చెక్ చేసుకోవాలా. కింది పార్ట్కి 2 మెయిన్ క్లాత్ లైనింగ్ ఎంతవరకు వచ్చిందో కూర్చొని చెక్ చేసుకొని సరిపోతే సరిపోయింది. 2 జాయింట్ వేయడమే లైనింగ్ మెయిన్ క్లాత్ని. అంత చిన్నగా ఫాస్ట్ కుట్టినామంటే మళ్ళీ కుచ్చు మడత పడుతుంది లైనింగ్కి, దీనికి. అట్లా లైట్గా కుట్టినామంటే బాగుంటుంది. బెల్ట్కి పై పాటున బెల్ట్ ఏమన్నారు, అది అంచు ఉంటే పై పాటు వేస్తున్నా. చీరల్లో వస్తుంది అట్లా వస్తుంది అని బెల్ట్ కట్టుకుని వేస్తలే అంటే వద్దన్నారు. పైన డ్రెస్కి ఏమన్నారు, దాన్ని డ్రెస్కి వేసేస్తున్నా అంతే. అయిపోయి లైనింగ్ అతికేయడం పై పాటుకి. ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ కుడుతున్నా. నారాయణ పట్టు కదా, అంచు పెద్దగా ఉంది. ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు. ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నా అంతేనా. లైనింగ్ అతికించుకున్నామంటే నీట్గా సంక పీస్ పడుతుంది. తక్కువ ఉందన్నమాట క్లాత్. సంక పీస్ కూడా అట్టనే పీసు రేగకుండా నీట్గా లోపలికి పడేది. అట్లా మెయిన్ క్లాత్ లైనింగ్కి మధ్యలో ఉంటే పీసు రేగదు. ఎన్నిసార్లు తొడిగినా తిప్పేసుకుంటున్నామంటే నీట్గా వస్తుంది అంతే. అట్లా లైనింగ్కి కుచ్చులకి కింది పార్ట్ పై పార్ట్ జాయింట్ వేయడం. ఇప్పుడు 2 జాయింట్ వేసేస్తే అయిపోతుంది.
మళ్ళీ పైన ఒక కుట్టేసినామంటే పోదు, లేకుంటే పిగిలిపోతుంది. పిల్లలు కూర్చోనేటప్పుడు లేచేటప్పుడు జారుతాయి కుట్లు. ముందే అది క్లాత్ వెరైటీగా ఉంది, మందం లేదు. ఇది నారాయణ పట్టు పల్సగా ఉంది గుడ్డ, అందుకు పీలిపోతుందని మళ్ళీ పైన ఒక కుట్టేసిన. అట్లా నీట్గా వచ్చింది ఫిట్టింగ్ అనేది. ఇంకా పైన భుజాల కాడ 2 కుట్లు వేసినామంటే జారిపోదు. ఒక కుట్టేస్తే ఉండదు మెడకి, ఎప్పటికైనా ఊడిపోతాయని డబుల్ కుట్టేలా అంతే. 2 సమానంగా ఉండాలి, మెడలు ఎంచులు ముంచులు వేయకూడదు. అట్లా ఒకసారి గోరుతో అట్లా గీకినామంటే నీట్గా కూర్చుంటుంది, ఐరన్ చేసిన దాని లెక్క ఉంటుంది. మధ్యలో నుంచి తీసుకొని ఒక ఘాటు పెట్టి బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చేసి మధ్యలో ఘాటు పెట్టి దాని లెవెల్ కుట్టాలి. లేకుంటే ఫస్ట్ నుంచే కుడుతామనుకో హ్యాండ్స్ సెంటర్లో వచ్చేసి మధ్యలో కూర్చోదు, సైడ్కి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా ఒకటేసారి మధ్యలో కుట్టినామంటే ఇంకా నీట్గా కూర్చుంటుంది అనమాట. సంక పీస్ పడేది ఉన్నా వేయచ్చు, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం సరి చేయొచ్చు. నేను ముందే వేసినాను కాబట్టి సంక పీస్ ఇంకా అంత ఇబ్బంది ఏమి ఉండదు. 2 కుట్లు వేస్తే పోదు, 2 డబల్ వేయాల. హ్యాండ్స్కైనా ముందరైనా ఏకం కుట్లు వేయడమే. ఏకం కుట్లు వేసినాక కిందికి పోయిన తర్వాత 2.5 వరకు కుట్టేసి దాన్ని మెయిన్ క్లాత్ విడివిడిగా, లైనింగ్ క్లాత్ విడివిడిగా కుట్టాలా. మళ్ళీ కలిపి కుట్టినామంటే డ్రెస్ ఫిట్టింగ్ కూర్చోదు అసలుకి, దాని లుక్ మారిపోతుంది. 4 తొందరగా అవుతుందిలే అని కుట్టకూడదు, లేట్ అయినా పర్వాలే, విడివిడిగానే కుట్టాల. ఓ 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలే. అది అనుకుంటే డ్రెస్ బాగా కూర్చుంటుంది. మళ్ళీ 2 కుట్టేసి కూడా లైనింగ్ని, ఇప్పుడు మెయిన్ క్లాత్ అయిపోయింది, లైనింగ్ కూడా విడివిడిగా కుట్టేసినామంటే డ్రెస్ తొడుక్కున్న లుక్ బాగుంటుంది, తొడుక్కునే పిల్లలకి బాగుంటుంది. ఇది ఉంటే లైనింగ్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి క్లాత్ కాళ్ళు కూడా సాపేకు రాదు పిల్లలకి. సరే అండి, బాయ్. డ్రెస్ మొత్తం అయిపోయింది, ఇలా ఉంది. బాయ్.